మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. జరిపించండి అమ్మగారు. మృదులా, లేమ్మా. అసలు దీనంతటికీ కారణం నువ్వే. ఆయన ఇంకా ఎందుకే నాటకాలు ఆడుతున్నావు? నీకేమని ఏం చేశామే? ఎందుకే మా జీవితాలతో ఆడుకుంటున్నావు? అసలు నువ్వంటూ లేకపోయి ఉంటే ఈ పాటికి మా కుటుంబంలో 2 పెళ్లిళ్ళు జరిగి సంతోషంగా ఉండేవాళ్ళం. నీ వల్ల మా ఒక్కగానొక్క అక్క మాకు దూరం అయిపోయింది. కుటుంబం ముక్కలైపోయింది. మా జీవితాల్ని సర్వనాశనం చేసేసావు కదే. అత్త, ఇదిగో ఈ మాటలే వద్దనేది. నేను ఇంతలా చెప్తున్నా ఇంకా మృదుల్ని ఆడిపోసుకున్నానంటే మీరు మారరు. బ్రాహ్మణత్త కూడా ఈ పెళ్లికి రారని అర్థమైపోయింది. కాబట్టి ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. అన్నా, వద్దన్నా. నన్నేమన్నా అంటే అనని అన్నా. ఏమైపోతుంది? నువ్వు మాత్రం పెళ్లి చేసుకోను అని అనద్దన్నా. బ్రాహ్మణి అమ్మగారు తప్పకుండా వస్తారు. అమ్మగారు వస్తానని ఒక్క మాట చెప్పండి. మృదులా, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి జరగాలనుంటే వస్తారు, లేదంటే లేదు. ఇదెక్కడ గొడవరా? సంబంధం లేని విషయాలకి లింక్ పెడుతున్నావేంట్రా? మధ్యలో నా బిడ్డకెందుకు అన్యాయం చేయాలని చూస్తున్నావు? నీ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి నీకు బాధేసిందా అత్త? మరి మృదుల కూడా ఒక ఇంటి ఆడపిల్లే కదా, నా సొంత చెల్లెలే కదా. మా ఇంటి ఆడబిడ్డకు అన్యాయం చేయాలని చూస్తే మాకెలా ఉంటుంది? లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా, బ్రాహ్మణి అత్తే మనసు మార్చుకుంటుందో లేదా మీరే ఒప్పిస్తారో ఏమన్నా చేసుకోండి. కానీ అత్త వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే ఈ పెళ్లి సంగతే మర్చిపోండి. అన్యాయమన్నా ఇది. అత్త పెళ్లికి రాకపోతే పాపం సరి ఏం చేస్తుంది? ఎందుకు దానికి అన్యాయం చేస్తున్నావు కదా? మరి మృదుల ఏం చేసిందని ఇన్ని బాధలు? తన జీవితం ఎందుకు బలి కావాలి? ఇక దీని గురించి డిస్కషన్స్ అనవసరం. అత్త వస్తేనే నా పెళ్లి. అన్నా, చూడక్క, మీరు గొడవ పడి చివరికి నా కూతురు పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మీకు పుణ్యం ఉంటుందక్క. మీ కోపాలు ద్వేషాలు సంగతి తర్వాత నా కూతురు పెళ్లి జరిపించక్క. పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా, నా కోసం పెద్దమ్మా. బ్రాహ్మణి, కనీసం పిల్లల మొహం చూసైనా సరే నీ పంతాన్ని వదిలిపెట్టు. నేనెవరు మొహం చూడ్ను. నాకెవరూ అక్కర్లేదు. వెళ్ళిపోండి. అమ్మగారు, వదినా. రమణి, ఏంటన్నయ్య ఇది? చివరికి నా బిడ్డ బతుకు మీదకి వచ్చింది చూడండి. ఇదే ఇదే ఈ రాక్షసు వల్లే మొత్తం. గొడవ పెద్ద చేయొద్దు. ఎవరు విలువేంటో తెలిపే స్థాయిలో మీరు లేరు. మావయ్య, అత్తయ్య, ఆ దేవుడికి తెలుసు, మీకు తెలుసు మృదుల ఏ తప్పు చేయలేదని. అయిపోయింది. నా బిడ్డ జీవితం సర్వనాశనం అయిపోయింది. కోమలి, ఏం కాదు. తరుణ్తో నేను మాట్లాడతాను. బావా, మీరు పెళ్లి పనుల్లో ఉండండి. బ్రాహ్మణికి నచ్చజెప్పి చూస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా. దానికి మృదులే కారణం అన్న సంగతి మర్చిపోతూ. మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. జరిపించండి అమ్మగారు. ఏంటి బ్రాహ్మణి ఇది? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు? దేనికోసం ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు బ్రాహ్మణి.
ఒక కుటుంబం మొత్తం నీకోసం వచ్చింది. నువ్వు తిడుతున్నా, కసురుకుంటున్నా, అసహించుకుంటున్నా నీకోసం నీ గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పరాయి వాళ్ళు కూడా కారు కదా బ్రాహ్మణి. మీ అన్నయ్య, వదిన, చెల్లెలు, పిల్లలు అందరూ నువ్వే కావాలని అంతలా తపనపడుతున్నా ఎందుకు నీ మనసు కరగడం లేదు? ఎందుకంత మంచి కుటుంబాన్ని వదులుకుంటున్నావు? ఈ విషయం గురించి మీరేం మాట్లాడొద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. బ్రాహ్మణి, ఇంత జరుగుతుంటే చూస్తూ మాట్లాడకుండా ఎలా ఉండమంటావు? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. మన బిడ్డే మన జీవితం. వాడి సంతోషం కోసం ఎన్నో చేశాం. వాడు బైక్ అడిగితే కారు కొనిచ్చా. వాడి బర్త్డేని వాడు ఊహించని ప్లేస్లో సెలబ్రేట్ చేశాం. నా బిడ్డ ప్రతి జ్ఞాపకం జీవితంలో సంతోషంగా ఉంచాలి అనేదానివి. ఇప్పుడు వాడి సంతోషమే మృదుల అంటుంటే ఎందుకు అర్థం కావడం లేదు బ్రాహ్మణి? అసలు వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తోంది బ్రాహ్మణి. ఒకరికి తోడుగా ఒకరు, ఒకరి కోసమే ఒకరు అన్నట్టుగా బతుకుతున్నారు. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు ఇలాగే ఉండాలని కోరుకుంటారు కదా. మరి నీకెందుకు కష్టంగా ఉంది? ఎందుకు వాళ్ళు కలిసుంటే చూడలేకపోతున్నా? అసలు ఇవన్నీ కాదు బ్రాహ్మణి. నీ కొడుకు మీద నీకున్న నమ్మకం ఏమైంది? నా కొడుకు ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడు, ది బెస్ట్ సన్ ఐ హ్యావ్ అని గర్వంగా చెప్పేదానివి. ఏమైపోయింది అదంతా? నువ్వు బెస్ట్ అని నా కొడుకే ఒక అమ్మాయిని చూస్ చేసుకొని ఆ అమ్మాయి తన జీవితం అనుకొని ఆ అమ్మాయి కోసమే ఇంతలా పోరాడుతుంటే ఆ అమ్మాయి నీకెందుకు బెస్ట్ కాకుండా పోయింది? నీ కొడుకు బెస్ట్ అయినప్పుడు నీ కొడుకు సెలక్షన్ కూడా బెస్ట్ కావాలి కదా. మరి నువ్వెందుకు కాదంటున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి బ్రాహ్మణి? అదే నా ప్రాబ్లం. నా ఇంటి బయట కుక్క నీడని కూడా తాకే అర్హత లేని దాన్ని తీసుకొచ్చి నా కోడలు అంటున్నాడే, అదే నా ప్రాబ్లం. నేను వాడికి బెస్ట్ నివ్వాలనుకుంటే ఆ పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి ది బెస్ట్ అంటున్నాడే, అది నా ప్రాబ్లం. అన్నిటికీ మించి నా మేనకోడలికి దక్కాల్సిన స్థానాన్ని లాగేసింది కదా, అది నా ప్రాబ్లం. దాన్ని నా కోడలుగా ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నారు? ఈ జన్మలో అది జరగదు. ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి మనమెవరం బ్రాహ్మణి? వాడు మన కొడుకైనప్పుడు వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటే తనే మన కోడలు. ఇందులో ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి ఏం లేదు. పిల్లలకి జన్మనిచ్చాం కదా అని వాళ్ళ జీవితాల్ని కూడా శాసించే హక్కు మనకుందనుకుంటే ఎలా? అంటే నా కన్న బిడ్డ మీద నాకు ఏ హక్కు లేదా? అంటే నా ఆలోచన తప్పన్నమాట. నా వల్లే మీ అందరికీ బాధలన్నమాట. బ్రాహ్మణి, ఏంటి బ్రాహ్మణి ఇది? పిచ్చేమన్నా పట్టిందా నీకు? నేను చచ్చాక నా కాలే శవం కూడా దాన్ని కోడలని ఒప్పుకోదు. నా మనసు కూడా అంతే, మారదు. నేను ప్రాణాలతో ఉండగా దాన్ని ఇంటి కోడలుగా అంగీకరించను. ఏంటి బ్రాహ్మణి ఇది? ఇంకేం మాట్లాడద్దు. చెప్పాను కదా, మీరు అనుకున్నది కావాలంటే నన్ను చంపండి, లేదంటే వెళ్ళిపోండి. ఛ!
ఏం చేయాలో అర్థం కావడం లేదురా. మీ అమ్మేమో నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. తరుణ్ణి చూస్తే మీ అమ్మ వెళ్తే గాని సరయుని పెళ్లి చేసుకునంటున్నాడు. అదే జరిగితే జరగబోయే దారుణాన్ని ఊహించలేరా? ఈ పెళ్లి జరగకపోతే కోమలి కూడా కుటుంబానికి దూరం అవుతుంది. ఇప్పటికే మీ అమ్మకి దూరం అయి ఏడుస్తున్నా మీ అత్తయ్య మామయ్య చిన్న చెల్లెల్ని కూడా దూరం చేసుకుని తట్టుకోలేర్రా. ఏమవుతుందోనని భయమేస్తోంది. టెన్షన్ పడే కొద్దీ ప్రాబ్లం పెద్దదైపోతుంది నాన్న. ఏం ఆలోచించకండి, అన్నీ మెల్లగా సర్దుకుంటాయి, సరేనా? కొంచెం ఓపిక పట్టండి. తరుణ్, తరుణ్, ఏమన్నావు అక్కడ? నా కూతుర్ని పెళ్లి చేసుకోవా? ఇప్పుడు చెప్పా మాట. కోమలి, వాడేదో ఆవేశంలో అన్నాడో. ఆవేశంలో చెప్పలేదు వదినా, బాగా క్లారిటీగా చాలా డీటెయిల్డ్ గా మరీ చెప్పాడు. మీకే అర్థం కావడం లేదు. అక్క పెళ్లికి రాకపోతే నా కూతుర్ని పెళ్లి చేసుకోనంటున్నాడేంటన్నయ్యా? దానికి దీనికి ఏంటి సంబంధం? అక్క రాకపోవడానికి నేను కారణమా, లేకపోతే నా కూతురు కారణమా? మీరు కారణమని ఎవరంటున్నారు కోమలి? కాకపోతే మరి మాకెందుకు వదినా ఈ శిక్ష? పెళ్లి శుభలేఖలు కొట్టించి ఊరంతా కూడా తెలిసిపోయి ఇంకో 15 రోజుల్లో పెళ్ళనగా ఎవరో రావట్లేదని చెప్పి పెళ్లి చేసుకుని పో అంటే ఏం చేయాలి? తల్లి పిల్లలిద్దరూ నట్టింట్లో ఊరేసుకుని చావాలా? కోమలి, ఏంటా మాటలు? తరుణ్ అలా మాట్లాడడం తప్పే, కానీ అన్నంత మాత్రాన అయిపోతుందా? అయిపోతుందన్నయ్య. మనసులో లేకపోతే మాట ఎందుకు బయటకొస్తుంది? నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నయ్య వీడికి. అర్థమైపోయింది. అయినా మేవంటే ఎప్పుడు చులకనేనయ్యా మీకు? పుట్టింటి మీద ప్రేమ చావక నా కూతుర్ని కోడల్ని చేసుకోమని కోరి మరీ వచ్చి అడిగాను కదా. కావాల్సిందే మాకు, ఈ శాస్తి మాకు అవ్వాల్సిందే. కోమలి, ఎందుకు ఏదేదో మాట్లాడతావు? ఉన్నదే మాట్లాడుతున్నాను కదా వదినా. ఎంత లోకువ కాకపోతే పెళ్లి చేసుకొని పో అని మొహం మీద చెప్తాడు. అసలు అక్క రాకపోవడానికి ఆ దరిద్ర మోహందే కారణమని క్లియర్ గా చెప్తోంది కదా. అయినా దాన్ని ఎవరు ఏమీ అంటలేదు. అదక్కడ సంతోషంగానే ఉంది. కానీ నా బిడ్డ జీవితాన్ని బలి చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అన్నయ్య? అంతే అమ్మా, మనకంటే వీళ్ళకి అమృతులే ఎక్కువ. అయినా దానికోసం ఆలోచించి కన్న బిడ్డ మానసి జీవితం బలైపోతేనే పట్టించుకోలేదు. ఇక నువ్వు నేను ఎంత? సరయో, ఇదిగో ఈ మాటలే మాట్లాడొద్దనేది. మధ్యలో మృదులను ఎందుకు లాగుతావు? ఎందుకంటే అన్నిటికీ అదే కారణం బావా. మానసి ఇలా ఏడుస్తూ ఉండడానికి, పెద్దమ్మ రాననడానికి, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అనడానికి అదే 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 కారణం. పెద్దమ్మ రానన్నప్పుడు అది ఎలా పోతే మాకేంటి? మాకు నువ్వే ముఖ్యమని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాన్ని వెనకేసుకొస్తూ ఎందుకు పెద్దమ్మ ఇగోని హర్ట్ చేస్తున్నారు? అంటే మా అందరికన్నా మృదుల ఎక్కువనే కదా అర్థం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు సరియు. కుటుంబం అన్నాక అందరూ ఒకటే. కాకపోతే మీరు మృదులని ద్వేషిస్తూ దూరం అవ్వాలని చూస్తుంటే తను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని కోరుకుంటోంది. ఆ తేడా తెలుసుకోమని చెప్తున్నానంతే. తరుణ్, ఎందుకురా ఈ డిస్కషన్? లేకపోతే ఏంటన్నా, నేనే మాట్లాడుతున్నాను, వీళ్ళేం అర్థం చేసుకుంటున్నారు? సరైన పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేకపోతే ఈ రోజు చెప్పిన మాటే ఆ రోజు చెప్పుండేవాణ్ణి. ఏ ఈ రోజున్న ధైర్యం ఆ రోజు లేదనుకున్నారా? అయినా సరయుని పెళ్లి చేసుకోనని వేరెవరినో చేసుకుంటానని చెప్పట్లేదు కదా. ఎందుకా విషయం అర్థం చేసుకోవట్లేదు? ఆ రోజు నా మనసులో ప్రేమను చంపుకుని మరి మీ మాటకి తలుంచానంటే కారణం మృదుల నాన్న. అలాంటిది మృదులనే వీళ్ళు వద్దంటుంటే
ఈ పెళ్లి మాత్రం ఎందుకంటున్నా? అయితే నువ్వు ఆ మాట మీదే ఉండు బావా, కానీ నా మాట కూడా విను. అనుకున్న ముహూర్తానికి నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే సరిగ్గా అదే ముహూర్తానికి నా మెడలో ఉరితాడుంటుంది. ఈ నట్టిట్లో నా శవం ఉంటుంది. సరియు, జరుగుతున్న అనర్థాలు చాలమ్మా. ఇంకా దరిద్రపు మాటలు మాట్లాడకో. అంతకన్నా ఏం చేస్తుంది వదినా? మేవింత బాధపడుతున్నా ఇంకా అదే ముఖ్యమంటున్నాడు తప్ప నా బిడ్డని పెళ్లి చేసుకుంటానని చెప్పట్లేదు. చావడం తప్పించి వేరే దారి ఉంది మాకు. సరే వదినా, ఏదో ఆవేశంలో అంటున్నాడు, అన్నంత మాత్రాన అయిపోతుందా అంటున్నారు కదా. ఇప్పుడు నా బిడ్డని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పమానండి. ఎవరొచ్చినా రాకపోయినా ఈ పెళ్లి జరుగుతుందని చెప్పమనండి వదినా. చెప్పనత్త. ఎందుకు చెప్పాలి? బ్రాహ్మణ్యత రాకపోవడానికి మృదుల కారణం అంటున్నారు గాని మృదుల కారణం కాదు, మీరే కారణం. ఏమన్నా? మేమా కారణం? అవునత్త, మీరే కారణం. అత్త మృదులని ద్వేషించడానికి మృదులేం అత్తకి ఆజన్మ శత్రువు కాదు కదా. మీ అందరికీ మృదులంటే ఇష్టం లేదు. మీ ద్వేషాన్ని బ్రాహ్మణి అత్త మనసులోకి రుద్దారు. మీ అందరూ కలిసి చేశారు. అత్త రావడమే ముఖ్యం అనుకుంటే, నిజంగా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటే మేం కాదు, మీరు కన్విన్స్ చేయండి. మృదుల మంచిదని చెప్పండి. మృదుల మధులు సంతోషంగా ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పండి. వాళ్ళని విడదీసి మళ్ళీ మానసితో బావ పెళ్లి చేయడం తప్పని చెప్పండి. మాట్లాడవేంటి మానసి? మృదులంటే నీకు ప్రాణం కదా. నిజంగానే మృదుల జీవితం తీసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా? బావ మీద నాకెలాంటి ఆశలు లేవు, ఇంకా ఆశపడ్డం తప్పత్తా అని ఒక్క మాట చెప్పు మానసి. అన్నీ మర్చిపోయి అత్త ఈ పెళ్లికి వస్తుంది, ఈ పెళ్లి జరుగుతుంది. ఎవరు మాట్లాడరేంటి? అంటే బ్రాహ్మణి అత్త మనలో కలవడం కన్నా, ఈ పెళ్లి జరగడం కన్నా మృదులని ద్వేషించడమే మీకు ముఖ్యం. మృదుల జీవితం నాశనం చేయడమే మీకు ముఖ్యం కదా. తరుణ్, లేదు నాన్న, వీళ్ళ ఉద్దేశం అదే. పాప మృదుల పిచ్చిది నాన్న. వీళ్ళు ఇలాగే ఉంటే అన్నింటికీ తనే కారణం అనుకుని తన జీవితానికి అన్యాయం చేసుకుంటుంది నాన్న. అందుకే ఈ పెళ్లి జరగాలంటే వీళ్లే బ్రాహ్మణి అత్తని ఒప్పించి తీసుకురావాలి. లేదంటే నా కళ్ళెదురుగా ఉరేసుకుని చచ్చినా సరే నేను పట్టించుకోను. తరుణ్, ఏమండి? చంపేస్తాను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవంటే. మీరు కొట్టినా తిట్టినా చంపినా సరే నా నిర్ణయం మాత్రం మారదు నాన్న. తరుణ్, 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 అయిపోయింది వదినా. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్ని రోజులు ఇక్కడున్నావు. ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఆశలన్నీ పోయాయి. ఇక ఈ పెళ్లి జరగదు. వాడు చెప్పినట్టు చావు తప్ప వేరే దారి లేదు. కోమలి, నీకు దండం పెడతానమ్మా, ఆపు. ఆవేశంలో మాటకి మాట అనుకుంటూ పోతే ఏం మాట్లాడుతున్నావో చివరికి మనకే తెలియకుండా పోతుంది. అంత మాత్రాన అన్నీ అయిపోతాయా? ఏదేవైనా ఈ పెళ్లి జరుగుతుంది కోమలి. ఎలా జరుగుతుంది? కోమలి, నేను చెప్తున్నాను, అనుకున్న ముహూర్తానికే సరియు తరుణ్ల పెళ్లి జరుగుతుంది. నేను మాటిస్తున్నాను. చూస్తాను. పద.
కానీ అత్త వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే ఈ పెళ్లి సంగతే మర్చిపోండి. మృదులా, చెప్పండి మధు గారు. నాకే దుఃఖం ఆపుకోలేక కన్నీళ్ళు ఆగట్లేదు మృదులా. నువ్వెందుకు ఆపుకోవడానికి ప్రయత్నించి కష్టపడతావు?